ఓం శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా నుంచి వచ్చే వీడియో ప్రతి అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక కుంభరాశి వారు దాదాపు 2035 వరకు ఆస్తి యోగం అనేది కలగబోతుంది. అంతేకాక శత్రువులకు చెమటలు పట్టిస్తారు. రేపటి నుంచి 2035 వరకు ఈ కుంభరాశి వారి జాతకంలో పెను మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ విషయాన్ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. నమ్మలేని అదృష్టం అనేది వారికి పట్టబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో వీరికి 10 సంవత్సరాల వరకు తిరగనేది ఉండదు. కుంభరాశి జాతకాలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ రాబోయే రోజుల్లో ఎంతో అదృష్టాన్ని కుంభరాశి వారు పొందబోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారాల నుండి ప్రశంసలు లభిస్తాయి. అలాగే ఆర్థిక పరిస్థితుల నుంచి మంచి మార్పులు వస్తాయి. దానితో మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలు రావడానికి కృషి చేయాల్సిన సమయం అని చెప్పుకోవాలి. పిల్లలు చదువుపై దృష్టిని కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపార పరంగా బాగా రాణిస్తారు. కెరియర్ పరంగా ఉన్నత పదవులను పొందవచ్చు. వ్యాపారంలో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ప్రతి రంగంలోనూ కుంభరాశి గల వ్యక్తులు 2035 వరకు కూడా చక్రం తిప్పబోతున్నారు అని చెప్పుకోవచ్చు. మరి పరిహారాలు చూద్దాం. ఈ సమయంలో కుంభరాశి వారు మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేయడం వలన సానుకూల ఫలితాలు పొందుతారు. శివునికి జలాభిషేకం లేదా రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల చాలా మంచిది. కుంభరాశి జాతకాలు 40 రోజుల పాటు నరసింహస్వామి స్తోత్రాన్ని పాటించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దుర్గాదేవి పారాయణం చేయడం ద్వారా మీ చుట్టూ ఉండే వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు సుబ్రహ్మణ్యం అష్టకం చదవడం వలన ఆస్తి వివాదాలు తప్పకుండా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.